ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల కూటమికి సంబంధించిన వ్యక్తులు భయపడుతున్నారా? కూటమికి సంబంధించిన వ్యక్తులు వణికిపోతున్నారా? ప్రజలు దీనిపై అసలు ఏమనుకుంటున్నారు? అంటే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ గవర్నర్ వద్దకు 1 కోటి సంతకాల సేకరణ జరిపిన కార్యక్రమాన్ని గవర్నర్ వద్దకు తీసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఏకంగా నియోజకవర్గాల వారీగా 1 కోటి మంది సంతకాలు చేశారు. తక్షణమే 17 మెడికల్ కాలేజీలను అలా ప్రైవేటీపరం చేయకండి, ప్రైవేట్ చేతిలో పెట్టకండి అంటూ 1 కోటి మంది సంతకాలు చేశారు. ఆ సంతకాలు చేసిన కాగితాలతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చారు. దాని తర్వాత కోర్టులో కూడా తేల్చుకుంటామని చెప్పారు. అయితే కట్ చేస్తే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, ఈరోజు ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ప్రజలకు త్రాగునీరు అందించే పథకం ప్రారంభించే విషయంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ఇదే వేదికపై జగన్మోహన్ రెడ్డి గారిపై చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారో అంటూ ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళను ఇక్కడ ఉండి మేము వస్తాం, మళ్ళీ వస్తామని బెదిరించే వారిని ఏం చేయాలన్నది తన ప్రశ్న అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కిరాయి గ్యాంగులపై రాజకీయంగా చర్యలు తీసుకుంటే అప్పుడు జగన్ ఎక్కడ ఉంటారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వాస్తవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతగా రెచ్చిపోవాల్సిన పని ఉందా? లేదు. మరి ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట క్లియర్గా చెప్తున్నారు. అదేందా అంటే, మళ్ళీ మేము వస్తే మాత్రం ఒక్కొక్కరిని చంపేస్తాం, కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని కొందరు బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షకంగా అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించే నాయకులకు పవన్ భయపడాడట. మేము రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మీకు ఆ మాటలు రావు, 48 గంటల్లో అంతా క్లియర్ చేస్తాం, బాధ్యత మరిచి ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు అంటూ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ సభలో పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు. అసలు వాస్తవానికి నిన్ను ఉద్దేశించి ఎవడైనా కనీసం ప్రశ్నిస్తాడా? మొదటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏ సభలో కానీ ఏ మీటింగ్లో కానీ ఎక్కడైనా డాక్యుమెంట్తోనే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము మళ్ళీ వస్తే ఒక్కొక్కరిని చంపేస్తామని ఎప్పుడైనా ఎక్కడైనా అన్నాడా? ఇలా అబద్ధపు మాటలు మాట్లాడడం పవన్ కళ్యాణ్ నైజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లను జైల్లో పెడతామన్నది వాస్తవం. అది ఎప్పుడు అన్నారు? ఏ సందర్భంలో అన్నారు? మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ ఆపేయాల్సిన అవసరం ఉందని, ప్రైవేట్ చేతిలో మెడికల్ కాలేజీలను పెడితే పూర్తిగా వ్యవస్థ దారి తప్పుతుందని, పేదలకు, విద్యార్థులకు, మెడికల్కి సంబంధించి అలాగే రోగులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉండదు, ఇది ప్రైవేట్ పరం కాకూడదు, కాంట్రాక్టర్లను పిలుస్తున్నారు వాళ్ళు రావద్దు, ఆ కాంట్రాక్టర్ తీసుకోకూడదు, కాంట్రాక్టర్లు ఎవడెవడైతే తీసుకున్నారో అన్యాయంగా మేము అధికారంలోకి రాగానే 2 నెలల తిరగకముందే వాళ్ళ మీద చట్టం చుట్టం మాదిరిగా కాకుండా చట్టం పర్ఫెక్ట్గా న్యాయం ధర్మం వేదికగా మిమ్మల్ని అందరినీ కూడా లోపలికి పెడతామని కూడా అన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ మాటలకు అర్థం పూర్తిగా మార్చేశారు. మేము మళ్ళీ వస్తే ఒక్కొక్కరిని చంపేస్తాం, కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని కొందరు బెదిరిస్తున్నారు. అది బెదిరింపు కాదు, అది తప్పుడు సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. మరి ఇంత మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మేము చేస్తాము, ఎందుకంటే లాభాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని ఏదైనా మీ వర్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఆ వర్షన్ చెప్పకుండా కేవలం కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని జగన్ అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. మళ్ళీ వస్తే ఊరుకొని చుక్కలు చూపిస్తామంటున్నారు. అధికారులు భయపడుతున్నారు, మా అధికారం మా చేతిలో ఉంది కానీ జగన్ను చూసి మా వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి? మీరు తప్పు చేస్తున్నారు, మీరు అధికారుల చేత తప్పు చేయిస్తున్నారు కాబట్టి అధికారులు భయపడుతున్నారా అని మేము అనుకోవాలా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు అంటున్నారు. అసలు బెదిరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయపు మాటలు మాట్లాడడం లేదు కదా. ఎవడెవడైతే తప్పు చేస్తే, ఎవడెవడైతే చట్టం మా చుట్టం అనుకొని ప్రవర్తిస్తే వాళ్ళకు మాత్రం అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తాం, సినిమా మాత్రం మామూలుగా ఉండదు అనేది జగన్ పదే చెప్తున్నారు. తప్పు చేయకుండా పరిపాలన చేయండి అనేది మీ పాయింట్ కదా. మరి మీరు తప్పు చేయకుండా పరిపాలన చేస్తున్నారని మీరు అన్నప్పుడు జగన్ను చూడాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏదైనా మాట్లాడుకుంటాడు, మీకేం పని? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయపెడుతున్నారు అని ఎందుకు మీరు అనుకుంటున్నారంటే మీరు చేస్తున్నది తప్పు అని మీకు ఇండైరెక్ట్గా మీరే చెప్తున్నారు. చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారని ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకుంటున్నట్టే. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తన పరిపాలన సరిగ్గా చేయకపోగా తాను అధికారుల చేత తప్పులు చేపిస్తున్నారు కాబట్టి అధికారులు భయపడుతున్నారు అనుకోవాలా సమాజం? ఇక్కడ మీరు చెప్పే మాటలకు అర్థం ఏమిటి? మరి లేకపోతే జగన్ మాటలకు పవన్ కళ్యాణ్లో వణుకు పుట్టిందనుకోవాలా? మీ మాటలకు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనేంలే, ఎవరు తప్పు చేయకపోయినా ఎవరు భయపడాల్సిన పనిలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఉడదీసి కొడతానని పోలీసులను అనలేదా? ఏకంగా అచ్చెన్నాయుడు అయితే ఓ పెద్దల సభలో అది బహిరంగ సభలో ఏకంగా ఏం తినడానికి వచ్చారు డాష్
తినడానికి వచ్చారా? ఆ డాష్ అనే పదంలో చాలా పెద్ద పదమే అచ్చెన్నాయుడు సాక్షాత్తు లైవ్లోనే వాడేశాడు పోలీసులను ఉద్దేశించి. అంటే పోలీస్ వ్యవస్థలో పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాల్సిన సాంప్రదాయం ప్రారంభించింది ఎవరు? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమైనా అంత దారుణంగా తిడుతున్నారా ఎవరినైనా? వాళ్ళు కేవలం వాళ్ళ హక్కులను కాపాడుకోమనే కదా వాళ్ళు చెప్తున్నది. వాళ్ళ హక్కులను కాలరాస్తున్నప్పుడే కదా ప్రశ్నిస్తున్నది. ప్రజలకు మేలు జరుగుదలేదు చెప్పిన మాటలని అబద్ధపు మాటలనే అంటున్నారు కదా వాళ్ళు. చంద్రబాబు ఇందుకే కదా సూపర్ 6 సూపర్ 7 అని చెప్పారు. పవన్ కళ్యాణ్ అసలు పవన్ అనే వ్యక్తిని జగన్ ఎప్పుడైనా కనీసం పేరులోనైనా తీశాడా? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఒకరోజు అన్నాడు. తప్పేముంది? ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నేను ఆ మాటలు కూడా అనాల్సిన అవసరం లేదు. నేను అంతకన్నా డౌనే అనుకోవాలంటున్నారు ఈరోజు సమాజం, ప్రజలు. జగన్ చేసినట్టు నువ్వు చేసే పరిస్థితి ఉందా? నిన్నేమైనా జగన్ నిన్ను టార్గెట్ చేసి ఎవడైనా ఒక్క మాట అంటాడా? కొన్ని జగన్ దాకా గొడవ కాదు, జగన్కు సంబంధించిన కార్యకర్త అయినా పవన్ తిట్టేదానికి వస్తాడా? ఎందుకంటే పవన్తో ఏమీ అవుతుంది? ఒక వ్యక్తి తన స్టామినాను తట్టుకోలేక మీ ముగ్గురు కలిసి వచ్చినామని మీరే అన్నారు స్వామి గతంలో. మరి ఇప్పుడు ఆయన భయపడుతున్నా ఆయన చూస్తే మీకు భయం ఎందుకు లేవట్లేదు? భయపడుతున్నారనే అర్థం. అధికారంలో మీరు ఉన్నప్పటికీ జగన్కు భయపడుతున్నారంటే ఇంకా మీరు అధికారంలో ఉండేం లాభం? ప్రజలకు మంచి ఏం చేయగలుగుతారు అలా భయపడుతూ? న్యాయం, ధర్మం అనేది ఎక్కడుంది మీకు? ఇక్కడ ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నారంటే మీరు అనేక తప్పులు చేస్తున్నారు కాబట్టి మీ వద్దున్న అధికారులు భయపడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించి అట్టర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు, ఇలాంటి భాష ఉపయోగిస్తున్నప్పుడు నిజంగా ఒక్కొక్కరిని పండబెట్టి మక్కిలు ఇరగొట్టి లోపటే కింద కూర్చోబెట్టి అనే పదాలు మళ్ళీ వాడుతున్నావు. ఎవరిని కూర్చోబెడతావు? ఇప్పటి వరకు నువ్వు కూర్చున్నావు తప్ప చంద్రబాబు వద్దకు నీ పార్టీ పోయి కూర్చుంది తప్ప అలా కాళ్ళు మలిచి ఏ పార్టీ ఎప్పుడు కూర్చోలే. 15 ఏళ్ళు చంద్రబాబు తప్ప ఇతవరకు ఎవరికి కూడా జై కొట్టకండి అని ఇప్పుడు చెప్తున్నా. నువ్వు రాజకీయం గురించి కానీ, మంచి గురించి కానీ, చెడు గురించి కానీ చెప్పే పరిస్థితిలో ఉన్నావా? పోనీ ఏదేమైనప్పటికీ కూడా పవర్ స్టార్ పవన్ మాటలు నిజంగా అర్థాలకు ఎంత దారుణంగా వ్యర్థాలకు దారితీస్తుందో అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ప్రజలు. పరిపాలనలో అసమర్థులు ఉంటే వాళ్ళకు వచ్చే మాటలు వెరసి వాళ్ళతో జరిపించాల్సిన అంశాలన్నీ ఇదిగా ఇలాగే ఉంటాయి. ప్రజలకు నువ్వు ఏం మంచి చేస్తున్నావో చెప్పలేదు. కాంట్రాక్టర్లను జైల్లో పెడదామన్న జగన్ మాటల వెనక ఉద్దేశం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి. అసలు టాపిక్ను పక్కన పెట్టి ఇంకేదో మాట్లాడే ప్రయత్నం చేయడం వెనక ఉద్దేశం ఏమిటో బహుశా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే తెలియాలి. ఏదేమైనా నటనలో పీక్స్ ఉన్న పవన్ కళ్యాణ్కి రాబోయే కాలంలో మళ్ళీ ఆ నటనే దిక్కవుతుందంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి దాని తగ్గ ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా గొప్ప స్థాయికి వెళ్ళాలని, రాజకీయంగానే కాకుండా మాటల్లో కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి వీలైతే అధికారంలో ఉన్న వాళ్ళని సైతం కడిగి పారేసే దాంట్లో కూడా వెనకడుగు వేయకుండా ఉండాలని మనసా వాచా కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొట్టి తప్పక మీరందరూ షేర్ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను.